Next 50 unit, a replacement model. So actually our syllabus, a replacement model, a replacement of items and deteriorate, those maintenance costs increase with the time without change in money value. Next, replacement of items that fail suddenly, individual replacement policy and a group policy. Come on, individual policy and group policy. So two methods lo manam so problem solve chestunnam basically ga. So replacement. So basically replacement అనేది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది జనరల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ ట్రాన్స్పోర్ట్, సో ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది అక్కడ ఉంటుంది. సో మన మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే రీప్లేస్మెంట్ చేయాలా లేదా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు బస్సు దాని టోటల్ ఎక్స్పైరీ డేట్ వచ్చి 10 years అన్నమాట. సో 10 yearsలో మెయింటెనెన్స్ కాస్ట్ సమ్ ఇయర్స్ పెరుగుతూ ఉంటుంది, సమ్ ఇయర్స్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎప్పుడు ఏ టైంలో ఆ వెహికల్ని రీప్లేస్ చేయాలి బేసికల్గా అంటే మనం 5th yearలో 50,000 పెట్టున్నాం, 6th yearలో 60,000 పెట్టున్నాం, 7th yearలో మెయింటెనెన్స్ తగ్గింది, 8th yearలో మళ్ళీ పెరుగుతుంది. సో అలాగే ఇయర్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం మ్యాక్సిమం 7 years 10 years పెట్టుకుంటూ ఉంటాం. సో వీటిలో ఏ ఇయర్లో ఆ వెహికల్ మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో వాడు ఇస్తాడు అందులో మెయింటెనెన్స్ కాస్ట్ అని చెప్పాను అంటే మనకి రీప్లేస్ చేయాలంటే మెయింటెనెన్స్ డిటర్మిన్ చేయాలి బేసికల్గా. సో మెయింటెనెన్స్ వచ్చి బేసికల్గా 4 types ఉంటాయండి. ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, స్కెడ్యూల్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఇక్కడ ప్రివెంటివ్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అసలు డిపెండ్స్ ఆన్ ద బోత్ అబౌవ్ అంటే బ్రేక్ డౌన్ అండ్ స్కెడ్యూల్. సో బేసికల్గా మనం స్కెడ్యూల్ మెయింటెనెన్స్ అంటాం. స్కెడ్యూల్ మెయింటెనెన్స్ ఏం చేస్తూ ఉంటాం, అది ఎప్పుడు కూడా మీరు బేసికల్గా ఒక వెహికల్ తీసుకున్న తర్వాత 1 year 1.5 year పెట్టుకుని అక్కడి నుంచి ఏం చేస్తామంటే మెయింటెనెన్స్కి షెడ్యూల్ చేస్తూ ఉంటాం. ఈ ఇయర్లో ఎంత అవుతుంది, ఈ ఇయర్లో ఎంత అవుతుంది ఎస్టిమేషన్ టోటల్గా. సో బ్రేక్ డౌన్ అనేది సడన్గా జరుగుతూ ఉంటుంది అంటే సడన్ ఫెయిల్యూర్స్, అది మనం ఏం చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ బస్సు వద్దాం ఎప్పుడైనా ఉంటుంది, సో సడన్గా బ్రేక్ డౌన్ అంటాం, అది ఏ గేర్ బాక్స్లో లేదా సంథింగ్ ఏదో వెహికల్ ప్యాచ్ పట్టడం సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది అంటుంది. సో ఇట్లాగా సడన్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది అంటుంది. సో అట్లాగే నెక్స్ట్ స్కెడ్యూల్. ఇప్పుడు స్కెడ్యూల్ చేసినప్పుడు కూడా మనం మినిమం స్కెడ్యూల్ చేస్తుంటాం, మ్యాక్సిమం షెడ్యూల్ చేస్తుంటాం. వాటిలో మనం ప్రిడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ అంటాం. సో ప్రివెంటివ్ అంటే మినిమం మెయింటెనెన్స్ మనం మెయింటైన్ చేయడం. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి బ్రేక్ డౌన్ అయ్యింది, మనం వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలంటే అక్కడ మనం ప్రివెంటివ్ యూజ్ చేయాలా, ప్రొటెక్టివ్ యూజ్ చేయాలా అంటే అక్కడ మనం మినిమం కాస్ట్ పెట్టుకోవచ్చా లేదంటే మ్యాక్సిమం కాస్టా. సో మనకి టైం లేదు అక్కడ, విత్ ఇన్ టైము వితౌట్ టైం. సో ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో వర్క్ మీద వెళ్తున్నప్పుడు సంథింగ్ మధ్యలో మిస్ అయ్యి ఉండి ఏదన్నా బ్రేక్ డౌన్ జరిగి ఉండి వెళ్తే సో ఆ చిన్న స్మాల్ బ్రేక్ డౌన్ అయితే మనం చేసుకోగలం మ్యాక్సిమం అనమాట. అంటే మేబీ టైంలో పాజిబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టు. సో సమ్టైమ్స్ ఏంటంటే సడన్గా చేంజ్ అయ్యి మనీ ఎక్కువ అవుతుంది అక్కడ. సో కాస్ట్ ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేదా అక్కడ వెహికల్ అక్కడ మనం వదిలేసుకుని తర్వాత చేసుకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది అనే దాన్ని ఇక్కడ డిసైడ్ చేస్తుంటాం అనమాట. సో వాటిని బట్టి మనం రీప్లేస్మెంట్ కాస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు రిపేర్ జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తాం ఫైనల్గానే సో ఇంకా రీప్లేస్ చేయాలి అని చెప్పి. సో మనం చేసుకున్న బేసికల్గా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే సెకండ్ టైం వెహికల్ కొంటూ ఉంటాం. ఎవడో బేసికల్గా వాడికి బాధపడలేకనే అమ్ముతూ ఉంటాడు మ్యాక్సిమం. సో వాడేంటంటే కొంచెం సింపుల్గా 1 year 1.5 year మెయింటెనెన్స్ కాస్ట్ లేకుండా ఆ వెహికల్ రెడీ చేసి వాళ్ళు పర్చేజ్ చేస్తుంటారంట. సో వాళ్ళు సెల్ చేస్తుంటారంట. వాటిని మనం చేస్తామంటే 1 year 1.5 year టెంపరీ బేస్ మీద తీసుకుంటూ ఉంటాం. సో ఇలాగ ఎనీ గూడ్స్ టోటల్గా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ ఆర్టీసీస్ బస్సెస్, స్కూల్ బస్సెస్ సంథింగ్. సో అలా మీరు టోటల్గా ఏంటంటే ఎన్ని టోటల్గా ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఎనీ పార్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఓకే, కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ఎనీ వన్. సో ఇలా మొబైల్ ఫోన్స్ ఏదైనా కూడా మీకు సెకండ్ హ్యాండ్స్ అంటాం మన దాంట్లో అనమాట. అంటే వాటి రీప్లేస్ చేస్తారు ఆటోమేటిక్గా అంట. వాళ్ళకి ఎప్పుడైతే మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఏం చేస్తారు వాళ్ళు దాన్ని సెల్ చేసి వేరే దాన్ని కొనుక్కొని పే చేస్తుంటారు అలాగే. సో అప్పుడు మనం ఏ ఇయర్లో ఒక 7 years వారంటీ దాన్ని తీసుకున్న తర్వాత మనం ఏ ఇయర్లో దీన్ని మనం రీప్లేస్ చేయగలం అంటే మనకి చిన్న పార్ట్స్ కదనుకోండి. సో మనకి ఎలక్ట్రానిక్స్ గూడ్స్లోని, నెక్స్ట్ వర్క్షాప్స్లోని, నెక్స్ట్ అలాగే సో బిగ్ ఫ్యాక్టరీస్లోనే ఉంటుంది, బాయిలర్స్ కానీ సంథింగ్ ఎక్సెట్రా. సో కంప్యూటర్ సైన్స్ వచ్చేప్పటికి మెయిన్ సిఎస్సి వాళ్ళు. సో కంప్యూటర్ వచ్చేప్పటికి ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెల్ కంపెనీ ఉంది. సో డెల్ సిస్టమ్స్ ఏదో ఒక కంపెనీ, ఒక ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ సంథింగ్ వాళ్ళు తీసుకుంటారు అక్కడ. సో వాళ్ళకి 5 years ఫుల్లీ వాటిని వాడేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి పక్కన పెడతారు. సో అట్లా ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం బ్యాకప్ చేసుకుని పైన డెప్లోని కొత్తగా పెట్టేసుకుని సో వాటిని మళ్ళీ సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేస్తున్నారు అంటే అక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ చేస్తారు ఆటోమేటిక్గా అంటే ఒక 5 years దాకా ఎటువంటి రిపేర్ రాదు దీనికి. ఒక 5 years దాకా ఎటువంటి మనం
మెయింటైన్ చేయవసరంలా. సో అట్లాగే మనం ప్రిపేర్ చేసి వాళ్ళు దానికి మళ్ళీ ఒక కాస్ట్ ఫిక్స్ చేసుకుని, క్యాపిటల్ కాస్ట్ ఫిక్స్ చేసుకుని దాని వాళ్ళు సెల్ చేస్తుంటారు. సో వాటిని కూడా మనం ఇక్కడ ఒక 5 years 6 years 7 years వాటికి వాడుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనం ఏం చేయాలి? సో డిపెండ్స్ ఆన్ ద రిపేర్స్. ఇప్పుడు ఒక పార్ట్ పోతూ ఉంటుంది అనమాట. సో ఇతర క్లీనింగ్ అయితే ఓకే, సింపుల్గా అంటే లో మెయింటెనెన్స్ కాస్ట్లో ఓకే అనమాట, ప్రివెంటివ్లో అయితే ఓకే. సో మన ప్రిడిక్టివ్కి వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి మనం? సో రీప్లేస్ చేయాలి. సో అట్లాగే ఒక మెషిన్కి ఒక ఇయర్లో ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఎంత మెయింటెనెన్స్ మనం దానికి పెట్టగలం, సో అటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం సాల్వ్ చేస్తుంటాం బై 3 waysలో. ఇప్పుడు మీకు 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, విత్ ఇన్ టైము, వితౌట్ టైము. ఇప్పుడు మనం టైం మెజర్ చేయొచ్చు, టైం మెజర్ చేయకుండా అనమాట. నెక్స్ట్ అలాగే గ్రూప్ పాలసీస్, ఆ రెండు ఇండివిజువల్ అయితే. నెక్స్ట్ వన్ ఈస్ గ్రూప్ పాలసీ అండి. ఇప్పుడు మీకు నేను 3 మోడల్స్ చెప్తుంటాను అందులోనండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1, ఫస్ట్ మోడల్ విత్ ఇన్ టైం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్మెంట్ పాలసీ ఫర్ ఎక్విప్మెంట్ విచ్ డిటోరేట్స్ గ్రాడ్యువల్లీ. ద వాల్యూ ఆఫ్ మనీ డస్ నాట్ చేంజ్ ఇన్ విత్ ఇన్ టైం. సో విత్ ఇన్ టైంలో ఫస్ట్ మెథడ్ ఉంటుంది, విత్ ఇన్ టైం. సో ప్రాబ్లం, ద రీప్లేస్మెంట్ మోడల్, the cost of a machine is 80,000. Okay, the expected maintenance and resale price is different years are given below. First year, second year, third year, fourth year, fifth year, sixth year, seventh year. The maintenance cost 1000, 1200, 1600, 2400, 3000, 3900 and 5000. Okay, next resale value in first year 75,000, second year 72,000, third year 70,000, fourth year 65,000, sixth year 58,000, seventh year 50,000, sixth year 50,000, seventh year 45,000. Okay, after what time interval should the machine is replaced? అంటే మీకు ఫస్ట్ ఇయర్ టోటల్గా మీకు ఉన్నటువంటి మెషిన్ కాస్ట్ 80,000. ఓకే, దిస్ ఇస్ 80,000 కాస్ట్, మెషిన్ కాస్ట్. ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ 1000 రూపాయలు అవుతుందంట. సో 1000 రూపీస్ రీసేల్ కాస్ట్ ఎంత? ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తే మనకి 75,000 వస్తుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ అలాగే సెకండ్ ఇయర్లో అయితే మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అంటే 1000 ప్లస్ 1200. మీరు సెకండ్ ఇయర్ కూడా మెయింటైన్ చేయాలనుకుంటే ఆ 1000 ప్లస్ చేయాలి, ఇక్కడ మనం క్యుములేట్ చేయాలనుకుంటుంది. సో 1200 అవుతుంది. మీకు టోటల్గా సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ ఎంత అవుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ 1000 ప్లస్ సెకండ్ ఇయర్ది 1200 అంటే 2200 మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది అనుకుంటుంది. ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మెషిన్ రీప్లేస్ చేయాలంటే 72,000 మీకు రీసేల్ వస్తుంది వాల్యూ అనడానికి. సో అట్లాగే మీకు ఈ 7 yearsలో ఏ ఇయర్లో మీరు దాన్ని రీప్లేస్ చేయాలనేది దాని మెయిన్ కాస్ట్ అన్నట్టు. సో మన ఫైనల్గా ఏంటంటే రీప్లేస్మెంట్ కాస్ట్ మనకి ఏ ఇయర్లో మినిమం వస్తుంది అంటే ఒక టేబుల్ డ్రా చేస్తాం మనం. సో ఆ టేబుల్లో మీకు లాస్ట్ వాళ్ళు ఏదైతే మినిమం వచ్చి తగ్గుదా వచ్చి మళ్ళీ పెరుగుదా వస్తుందో అక్కడ తగ్గినప్పుడు మనం దానికి రీప్లేస్ ఇయర్ అని చెప్పని డిసైడ్ చేయొచ్చు పాసిబుల్. సో దిస్ ఇస్ ద రీప్లేస్మెంట్ టేబుల్. ఇయర్, మెయింటెనెన్స్ కాస్ట్, క్యుములేటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ క్యాపిటల్ కాస్ట్ మైనస్ రీసేల్ వాల్యూ. సో దిస్ వాల్యూ ప్లస్ క్యుములేటివ్ వాల్యూ. సో నెక్స్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఇక్కడ. సో ఫస్ట్ ఇయర్ టోటల్ మనకి 7 years ఉన్నాయి. సో 7 years ఓకే. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈచ్ వన్ ఎంత వస్తుందండి? 1000, 1200, 1600, 2400, అలాగే 3000, 3900 and 5000. సో దిస్ ఈజ్ ఆల్సో మెయింటెనెన్స్ కాస్ట్. ఇప్పుడు మనం క్యుములేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే 1000 రెండు యాడ్ చేస్తుంటాం, ఈ రెండు యాడ్చేస్లో వస్తుందండి ఇక్కడ. సో 2200 మళ్ళీ దీనికి యాడ్చేస్లో వస్తుందండి. ఇది సేమ్ ఇట్లాగా ఎంత వస్తుందండి వాల్యూ? ఇది 3800. సో 3800 ప్లస్ 2400 ఎంత? 42, 6200 అవుతుందండి. 62 ప్లస్ 3000 9200. అలాగే నెక్స్ట్ ఇది 10,000. సో 13,100 అవుతుంది. సో అట్లాగే 18,100 అవుతుంది. సో 18,100 ఇవన్నీ యాడ్ చేసి వస్తుందండి. ఒకటి రెండు యాడ్ చేసి సెకండ్ వస్తుంది.
మళ్ళీ దీనికి యాడ్ చేస్తే వస్తుందండి, ఈ వాల్యూ యాడ్ చేస్తే వాల్యూ వస్తుందండి ఇట్లాగా. సో ఇది ఆల్సో క్యుములేటివ్. నెక్స్ట్ సి మైనస్ ఎస్. సి మైనస్ అంటే సి అంటే వాల్యూ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఉంది, క్యాపిటల్ గూడ్స్ అంటాం మనం, దాని క్యాపిటల్ కాస్ట్ 80,000 అది. ఇది ఒక రీసేల్ వాల్యూ. రీసేల్ వాల్యూ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 75,000 72,000 అలా వస్తుంది కదా. అంటే ఇది ఏమవుతుందంటే ఫస్ట్ సింపుల్గా రాద్దాం. ఫస్ట్ 80,000 మైనస్ 75,000 ఎంత వస్తుంది, ఫస్ట్ వాల్యూ 5,000 అవుతుందండి. అలాగే సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది మనకి 72,000. మన బేసికల్ కాస్ట్ ఎంత 80,000. అంటే ఇక్కడ రిమైన్ చేస్తే 8,000. అలాగే నెక్స్ట్ 70,000 ఉందండి, దిస్ ఇస్ ఆల్సో 10,000. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్. సో నెక్స్ట్ 15,000 అవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్, సెవెంత్ వన్. ఇవేంటంటే సి మైనస్ ఎస్. సి అంటే ఎంత 80,000, ఎస్ అంటే ఆ టేబుల్లో ఉన్న రీసేల్ వాల్యూ 75, 72, 70, 65, 58, 50 అండ్ 45. సో లాస్ట్ టైం వస్తుంది. నెక్స్ట్ సి మైనస్ ఎస్ ప్లస్ క్యుములేటివ్ అంటే ఏమొస్తుందండి, ఈ రెండు యాడ్ చేయాలి టోటల్గా. అంటే 1000 ప్లస్ 5,000 అంటే ఇక్కడ ఇది 6,000. చూడండి ఇక్కడ సి మైనస్ ఎస్ అంటే ఈ కాలం వాల్యూ, క్యుములేటివ్ అంటే దిస్ వన్ వాల్యూ. సో 1000 ప్లస్ 5,000 6,000 అయిందండి. అలాగే 2,200 ప్లస్ 8,000, సో 10,200 అవుతుందండి. పాజిటివ్ ఇదేమో 13,800 అవుతుంది. సో నెక్స్ట్ రీప్లేస్మెంట్. ఏ అని అంటే ఏంటంటే బేసికల్గా ఈ వాల్యూ, ఈ ఫైనల్ వాల్యూ అంటే ఇది సి మైనస్ ఎస్ ప్లస్ క్యుములేటివ్ ఆఫ్ టీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్ అనేది రాద్దాం. ఓకే అండి, ఎన్ని ఇయర్ అంటే ఈ వాల్యూ బై, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత ఉందండి, ఇది 6,000 ఉంది. 6,000 బై ఫస్ట్ ఇయర్ అంటే 1. 6,000 బై 1 6,000 అవుతుందండి. 10,200 డివైడెడ్ బై సెకండ్ ఇయర్ కదా 2 వేస్తాం. ఇది ఆల్సో 5,100. అలాగే నెక్స్ట్ 13,800. 13,800 బై థర్డ్ ఇయర్ కదండి అది. సో థర్డ్ ఇయర్ అయితే 4,600 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ఇయర్లో ఉంది 21,200 డివైడెడ్ బై ఫోర్త్ ఇయర్. సో ఇది చేస్తే 5,300. అలాగే నెక్స్ట్ 31,200 డివైడెడ్ బై ఫిఫ్త్ ఇయర్ 6,240. అలాగే నెక్స్ట్ 4,100 డివైడెడ్ బై సిక్స్త్ ఇయర్ 7,183 లేదా 184 నియర్లీ. నెక్స్ట్ సెవెంత్ వన్ 53,100 డివైడెడ్ బై సెవెంత్ ఇయర్ 7,586 అంటే 7,086. ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ కాస్ట్. సో ఫైనల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కడ వస్తుందండి 6,000 5,100. తగ్గుతుందిగా చూడండి. ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందండి 4,600. ఓకే, మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ దాకా డిక్రీజ్ పొజిషన్లో వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నుంచి. సో కాబట్టి మనకి ఏంటంటే బెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడది థర్డ్ ఇయర్. సో సొల్యూషన్ ఈస్ థర్డ్ ఇయర్. ప్రాబ్లం ఉంది ఆఫ్టర్ what time interval should be machine is replaced. So the machine is replaced in third year due to the maintenance cost is very less. Okay, ఇట్లా మనం ఈ క్యూములేటివ్ టేబుల్ ఉంటుంది. విత్ ఇన్ టైం అంటే మాత్రం సేమ్ టైం నోట్ చేయాలి. సో సేమ్ టేబుల్లోనే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ కనీసం అలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, అలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అలాగే. సో డిక్రీజ్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకుని ఆ వాల్యూ మనం నోట్ చేస్తాం. ఈ ఇయర్లో మనం రిప్లేస్ చేయొచ్చు అని చెప్పని. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అలా పెరగచ్చు మేబీ అనమాట. చాలా ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్కి అది రిప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాడు. సో డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ రీసేల్ వాల్యూ. వీ కెన్ డిటర్మైన్ ది what time interval should be the machine is replaced. So in this problem third year is a best year to replace the machine. Thank you.